ప్రస్తుతానికి మనం మంచాల మండలం చీదేడు గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో కొంతమంది వృద్ధులు యువకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే, ఏం పేరమ్మా నీ పేరు? రామరామ. ఈసారి ఓట్లు అవుతున్నాయి తెలుసా నీకు? ఎలక్షన్స్ అవుతున్నాయి తెలుసా? తెలియదు. ఇప్పుడు ఓటు అడుగుదానికి వచ్చి రావరా నీ దగ్గరికి? నా దగ్గరికి ఇవ్వాలి రారు. ఇంకా రారా? రారు. ఎందుకు? ఇక అది మీరే అర్థం చేసుకోవాలి. రారు, నన్ను అడగారు. ఎందుకు అడగారు? ఇక నువ్వు అర్థం నీకు ఓటు లేదా? ఓటం లేదు, వేస్తా. ఎవరికి వేస్తావు? ఎవరికే వేస్తోనికే వేస్తా. ఇక ఖచ్చితంగా తయారైన ఇంకోనికి వేయను నేను. ఇక గట్లా ఇక మొన్న ఎవరికి వేసినావు? మన వేస్తోనికే వేసిన. ఆపద్దరు సంది నాకు ఓటు వచ్చిన సంది వేస్తోనికే వేసిన బిడ్డ. అరే ఎవరికి వేసినావు మరి? ఎర్రజెండోనికి వేసిన. ఎర్రజెండానికి వేసినావు. మరి ఈసారి పార్లమెంట్ ఎలక్షన్ ఎర్రజెండోలు లేరుగా, ఎవరికి వేస్తావు? ఇక ఎవరు అంత జనం అంత వేసాను నేను. అది కూడా ఉందా? మరి మీరు డబ్బులు ఇచ్చి చేయించుకుంటారు, మరి నాకు డబ్బులు ఇయ్యరు, నేను ఇవ్వలేదు. ఎంత ఇచ్చారు ఇంతకుముందు మొన్న ఎలక్షన్లో? ఏమో ఎంత ఇచ్చారు నాకు తెలియదు. ఇయ్యలే నీకు? ఇయ్యరు. ఈసారి వస్తే మరి డబ్బులు ఇస్తే వేస్తావా లేకపోతే ఎట్లా వేస్తావు? డబ్బులు ఇస్తే ఇక భగవంతుడు చేయిస్తే ఇస్తా. లేకపోతే ఆడుకోగానే అక్కడ వంటే అక్కడనే ఇస్తా. అవునా? టైం అయిపోయింది, అది మళ్ళీ టైం వచ్చింది దాకుండా, మళ్ళీ ఓటు వచ్చింది దాకా బతకాను నేను. అవునా? మన 100 ఏళ్ళు అయినాయి. 100 ఏళ్ళు అయిందా నీకు? 100 ఏళ్ళు అయినాయి. 100 ఏళ్ళు ఉన్నావా? ఇప్పటిదాకా ఎన్నిసార్లు ఓటు వేసినావు? ఇక ఎన్నిసార్లు ఓట్లు వచ్చింది సంగతి నేను లెక్క పెట్టుకున్నాను. అంతేనా? ప్రజాకారులతో సంది, కమిటీలు వేసిన సంది ఓట్లు. ఇక నాకు లెక్క పార్టీలు ఉంటాయి. మరి ఈసారి ఓట్లలో కమ్యూనిస్ట్ పార్టీ లేదు, ఎవరికి వేస్తావు? ఉండరు. ఏడున్నారు? వాళ్ళు అదే వస్తుంది. ఈసారి లేరాళ్ళు నిలబడలే. ఉండరు పోరు బిడ్డ. చావది జెండా చావది. ఈసారి సిపిఎంకి వేస్తావా మరి? ఈసారి కమ్యూనిస్ట్కే వేస్తావా? ఇక భగవంతుడు వేస్తా. అమ్మ నీ పేరేం పేరు? బాలమ్మ. నీకు పింఛన్ వస్తుందా? నాకు పింఛన్ లేదు, ఏం లేదు సార్. ఏది రాదు, మా ఆయనకు రాదు, నాకు రాదు. ఎవరు ఇవ్వలే మాకు పింఛన్. 10 సార్లు రాపించినా కానీ ఇవ్వలే. భూమి ఉందా? ఉంది, 2 ఎకరాలు. రైతు బంధు వస్తుందా? వస్తుంది ఆయనకు సార్. ఈసారి ఓట్లు ఎవరికేస్తారు మరి? ఎవరికేద్దాం? అప్పుడు ఆపదలు సందేహం ఆయనకే వేస్తాం ఓటు. మాకు ఆయన ఇట్లా పోయిన ఇట్లా అందరు వచ్చినప్పుడు నేనున్నా అంటారు. ఎవరు ఇయ్యరు. ఎవరికి వేసేది అక్కడనే వేస్తాం. అవును, మాకు పైసలు అవసరం లేదు, ఏం లేదు. వాళ్ళతో పెద్ద అయినామో పెద్ద కాలేదో, తిన్నామో తినలేదో, మనమే మన అభిమానమే మనకు.